ఇప్పటి వరకు మేము చెప్పిన డిమాండ్స్ ప్రభుత్వం ఈ రోజున నెరవేర్చకుంటే రేపు తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరూ కూడా తెలంగాణలో నిరుద్యోగులందరూ రేపు చెలో సెక్రటరీ పిలుపునిస్తున్నాం. రేపు ఈ రోజు ఇక్కడ కంచె తొలగించిందని చెప్పేసి మా వాళ్ళందరూ కూడా ఏది ఆ రోజు పటాకీలు కాల్చిండు, కోదండరామ్కి అందరూ వచ్చి పటాకీలు కాల్చిండు. కానీ దీని వెనక ఉన్న కుట్ర ఏందనంటే అసలు నేను ఉండనప్పుడు ఇక్కడ కంచె ఎందుకు? ఇక్కడ ఎవరో బట్టో సీతక్క లొట్టరం పొట్టరం వాళ్ళందరూ ఉంటారు, ఏది ఆ చిన్న జాతి మంత్రులు ఉంటారు, వాళ్ళకి సెక్యూరిటీ ఎందుకు, వాళ్ళకి కంచె ఎందుకు? నేను ఉండ కాబట్టి కంచె అవసరం లేదు. ఈ రోజు తెల్లాలేస్తే కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో పండుకుంటారు అంటుండ్రు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో పండుకుండొచ్చు, లేకుంటే ఇక్కడ ప్రగతి భవన్ ఉండొచ్చు. నువ్వు మాత్రం ఇంట్లో అంటున్నావు కదా, ఇక్కడికి వస్తూనే లేవు కదా. కాబట్టి రేపటి దినాన తెలంగాణ ఉన్న నిరుద్యోగులను దీన్ని మీరు అనుకుంటారు ఉద్యమాలు ఏందనే చూపెడతాం. ఈ రోజు ఉద్యమాలు 10 సంవత్సరాలకెళ్ళి ఒరిజినల్ ఉద్యమాలు మర్చిపోయినరు. ఉద్యమాలు మేము చూపెడతాము. రేపు తెలంగాణ ఉన్న నిరుద్యోగులందరూ కూడా సెలో సెక్రటరీ పిలిపిస్తున్నాము. ఈ రోజు ఏవైతే టీఎస్పీఎస్ క్వశ్చన్ పేపర్ లీక్ చేసిన వాళ్ళ దోషులను మీరు ఇవాళ దాకా అరెస్ట్ చేయనందుకు, మీరు కీలిచ్చి లోపల పెట్టినందుకు, పోస్టు ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఈ రోజు వరకు మీరు వెల్లడించినందుకు రేపు చెలో సెక్రటరీ మా ముఖ్యమంత్రి గారి సాక్షిగా, ఆయన ఉన్న ప్రజాభవన్ సాక్షిగా ఈ రోజు మేము పిలుపునిస్తున్నాం. ఒకటి ఎన్నో హామీలు ఇచ్చింది నిరుద్యోగులకి, జాబ్ క్యాలెండర్ అన్నది, 2 లక్షల ఉద్యోగాలు అన్నది. సో 6 నెలలు పూర్తిగా వస్తుంది, ఏదైనా ప్రశ్న జరుగుతుంది నిరుద్యోగుల పట్ల. ఈ రోజు ఆటాల బాధాప్తో ఒక రాజు 10 ఏళ్ల కింద వైరల్ అవుతుంది. ప్రజలమైన అబద్ధం చెప్తేనే వాళ్ళు నమ్ముతారు. మేము జేబులోకి వెళ్ళి చెప్తామా అని చెప్పిండ్రు. ఈరోజు బ్రదర్ మొన్నటి దాకానేమో ఏది దండుపాలెం గ్యాంగ్ ఉండే ఇంట్లో, ఈరోజు చెడ్డి గ్యాంగ్ వచ్చింది అంతే. అర్థమైందా? చెడ్డి గ్యాంగ్ బ్లేడ్ బాబుజీ పనులు చేస్తుంటారు వాళ్ళు. కాబట్టి మేము ఈ రోజు విద్యార్థులు ముఖ్యంగా ఏంటంటే ఉద్యమాన్ని మర్చిపోయారు. కాబట్టి వాళ్ళకు ఉద్యమాలు నేర్పిస్తాం, ఏ విధంగా కొట్టాలని చేపిస్తాము. రాష్ట్రంలో ఈరోజు ఇవాళ వాళ్ళకు 10 సంవత్సరాల నా క్వశ్చన్ పేపర్ లీక్ అయితే తెలంగాణ బంద్ చేయలే, నా ధరణి మీద తెలంగాణ బంద్ చేయలే, ఏ రోజు బంద్ చేయలే. కానీ ఈ రోజు నిరుద్యోగుల ఇష్యూ పైన తెలంగాణ బంధు వరకు పోతా ఉంటాం, బంధువుల వరకు పోతా ఉంటాం. ఈరోజు ఉద్యమాలు ఏందో చూపెడతాం, ఈరోజు జైలు బరోలు అంటే ఏందో చూపెడతాం, ఉద్యమాలు ఎట్లా నడుస్తాయో చూపెడతాం. అర్థమైందా? మేము ఏ రోజు మేము కేసులో పోతే ఉద్యమాల మీద కేసులో పోయినాం, ఉద్యమాల మీద మాకు కేసులు నడిచినాయి. ఉద్యమాల తరపున మేము ఈ రోజు కోట్ల చుట్టూ తిరుగుతున్నాం. కానీ మేము ఓటుకు నోటు కేసులలో మేము జిల్లాలో పోలే. ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది నిరుద్యోగులకు గవర్నమెంట్ పైన? మాట ఇచ్చి మాట తప్పతే అరే భయ్ వీళ్ళు నువ్వు ఏం కొట్టాలకుండా నీకు కుర్చిచ్చినాం కదా. నేను 179 కేసులు పెట్టావు గత ప్రభుత్వం మీద, నువ్వు చేసింది ఏం లేదు కదా. నువ్వు హ్యాపీగా ఈ రోజు వరకు బ్రదర్ ఏ పార్టీ కూడా, నా బీజేపీ కానీ, నా కాంగ్రెస్ కానీ, నా ఎంఐఎం కానీ, నా సిపిఐ కానీ, నా సిపిఎం కానీ, ఏ పార్టీ కూడా ఈ రోజు అసెంబ్లీలో కానీ ఎక్కడ కానీ మేయా కృష్ణారెడ్డి అనేటోడు కాళేశ్వరం పేరు మీద మనం దోసుకున్నా అని చెప్పి ఎవరు కూడా స్టేట్మెంట్ ఇవ్వాలి. ఇయాటి వరకు కూడా ఏం యాక్షన్ తీసుకుంటారు? ఈ రోజు మేరికట్ట చుట్టూ తిప్పుతా ఉంటారు. కాబట్టి ఈ రోజు టీఎస్పీఎస్సీ ఈ రోజు విద్యార్థులు అనేది ప్రతి అంశం మీద రాకముందే, ప్రతి అంశం మీద లేవనెత్తకముందే మీరు మర్యాదగా ఖాళీలు ఏవైతున్నాయో సంవత్సరం లోపు నింపుతామన్న మీరు నింపుండ్రి. అర్థమైందా? లేకుంటే ఉద్యమం అనేది పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఇలా కాంప్రమైజే లేదు. నువ్వు అనుకున్నట్టు యువ నాయకుడు అంటే ఆయన స్థాయి, నేను వాని పేరు తీసేంత స్థాయి వానికి లేదు కాబట్టి నేను పేరు తీస్తలేను. కాబట్టి ఖచ్చితంగా ఇది 1 రోజు 2 రోజులు నడుస్తుంది, తర్వాత మర్చిపోతాను అన్నట్టుండేది. రేపు మాత్రం చెలో సెక్రటరీ ఇస్తున్నాం. నిన్న కూడా ఫస్ట్ తీసిందని నేను అబ్బా నేను మాట్లాడినా బీజేపీ వాళ్ళు మాట్లాడతారు. 7,000 కోట్లు నేనే మాట్లాడినా. ఏదున్నా కానీ మేము స్టార్ట్ చేస్తాం, వాళ్ళు తీసుకోవాలి. ఎవరి దగ్గర సబ్జెక్ట్ లేవు, ఎవరి దగ్గర పేపర్ లేదు. ఈరోజు కీ తీసింది కూడా వాళ్ళే. నా దగ్గర ప్రతిదీ ఉన్నది. ఆ ట్యాక్స్, బి ట్యాక్స్, టీ ట్యాక్స్, అన్ని ట్యాక్స్లు ఉన్నాయి. అన్ని కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న ఆస్థానాలలో వసూలు చేసేటువంటి ట్యాక్స్లు, అవి భూములు కానీ ఇవి కానీ. అరే ఏవి చేయరు భయ్యా, ఏవి చేయరు. ఫ్రీ బస్ కాలే, బస్సులలో 100 మంది ఎక్కితే 200 ఇరికి వాళ్ళే పోతారు. కానీ ఫ్రీ బస్ పెట్టిండ్రు అంతేగాని అదేమన్నా కొత్త బస్సులు ఏమైనా వేసిండ్రా? ఫ్రీ బస్సు పెట్టి జనం ఎక్కువాలని, లేకుంటే వాళ్ళు హ్యాపీగా పోవాలని పెద్ద బస్సులు వేసిండ్రు? అయ్యలే కదా. కానీ ఏదేమైనప్పటికీ రేపు మాత్రము చెలో సెక్రటరియట్ దిగ్విజయంగా చేస్తాము. ఖచ్చితంగా పోలీసులు కూడా మాకు పూర్తిగా సహకరించాలి. ఈ రోజు వాళ్ళకు కూడా టీఎల్ రాలే, వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి మీరు గొర్రెల స్కాము, బర్ల స్కాము, టీఎస్ స్కామ్ మీరు ఏం చేసేది లేదు. కనీసం మాకన్నా సహకరించండి అని చెప్పి పిలుపునిస్తున్నాం. ఈ ప్రభుత్వం మీద కేసులు పెట్టాం, మేము వీళ్ళనే మోకాల మీద తీసుకొస్తాం.